కాకినాడ జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వేర్లపాలెం జి మేడపాడు మధ్య పంట పొలాల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. అడపనాని అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరి పొలాల మధ్య ఎవరూ లారీలని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజు 25 నుంచి 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇవాళ కూడా అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాదాపు గంటకు పైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్దం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. 18 మంది చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుళ్ల ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం ఉండటంతో అక్కడికి ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురదమయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా చాలా సేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనా స్థలం వద్ద పరిస్థితి భీతావహంగా ఉంది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ బాధితులను అతి కష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. గతంలోనూ ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. అప్పుడు కూడా కొందరు చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 8న మండపేట మండలం రాయవరంలోనూ పేలుడు సంభవించింది. అక్కడక్కడే 6గురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా జాగ్రత్తలు పాటించడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిపుణులైన కార్మికులను నియమించుకోవడం లేదు. ఇదే సమయంలో సరైన పర్యవేక్షణ కూడా లేకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. Biasa